మళ్ళీ ఓడుస్తున్న విషయం పాకిస్తాన్ కు క్లారిటీ ఉంది. బికాస్ ఆఫ్టర్ పహల్గామ్ జరిగినటువంటి ఆ ఉగ్రవాద చర్య తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోని మే 7ని ఒక కాలరాత్రిగా పాకిస్తాన్ కి పరిచయం చేసింది. మే 6వ తేదీ రాత్రి పడుకున్నారు, తెల్లవారులేమని చేసి చూసేసరికల్లా పాకిస్తాన్ ఒక విధ్వంసం అయిపోయింది. 9 టెర్రర్ క్యాంప్స్ ని పూర్తిగా నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. మరి ఇండిజినియస్ వెపన్స్ ఏ ఒక్కటి కూడా ఏ దేశం నుంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది కాకుండా పర్ఫెక్ట్ ప్రెసిషన్ టార్గెట్స్ తోని డ్రోన్స్ ని మిసైల్స్ ని ఉపయోగించి 9 టెర్రర్ క్యాంప్స్ ను కుప్పగూల్చే ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉగ్రవాదులే మన టార్గెట్ అన్న రకంగా చాలా నిర్బాటంగా చెప్పుకోవచ్చు. అక్కడ దాడి చేసింది మేమే. పాకిస్తాన్ లాగా దొంగ చర్యలకు మనం పాల్పడలేదు, పాకిస్తాన్ లాగా పిచ్చి వేషాలకు మనం పాల్పడలేదు. చాలా క్లియర్ గా మనం అనుకున్న టార్గెట్ ని ఛేదించాలనుకున్నాం. జైష్ మహమ్మద్ ఉగ్రవాద మనోజ్, ఇప్పుడు మాట్లాడుకున్న క్రమంలో ఇదంతా కరెక్ట్ గా కొద్ది రోజుల క్రితం, ఎందుకంటే వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు అనుకోవాలా. ఆఫ్ కోర్స్ ఇది చాలా దూరం అనుకోవచ్చు, బట్ ఇప్పటికొచ్చే క్రమంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రోజు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిన అవసరం పాకిస్తాన్ కి ఏర్పడింది అనుకుంటే ఎటువంటి సాధ్యాసాధ్యాలు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు? ఇండియాని ఏదో రకంగా ఇరికాటంలో పెట్టడానికి డైరెక్ట్ గా భయపెట్టించాలి. ఆ భయం ఎలా అంటే డైరెక్ట్ గా అమెరికా ఎటువంటి చర్యలకు పాల్పడ్డా ఇండియా జంకడం లేదు, ఇండియా వనకడం లేదు. కాబట్టి ఏదో ఒక అలజడి సృష్టించాలి. ఏదో రకమైన అలజడి ఎలా అంటే ఒక డెఫినెట్ గా వేరే దేశాలకు సంబంధించి ఇండియాలో గురించి ఆలోచించే విధానం పట్ల కానివ్వండి, లేకపోతే అమెరికా ఏ రకంగా అయితే టారిఫ్ ని హైగా ఉంది అని చెప్పి ఒక బూచిగా చూపించి ఇండియా పైన ట్రేడ్స్ తగ్గించుకోవడం, ఇండియాతో ట్రేడ్స్ ని ఫిలప్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియా ఇస్ సంథింగ్ లైక్ డేంజరస్, లేకపోతే ఏదో ఒక రకంగా అలజడి ఉంటూనే ఉంటుందన్న రకంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు. ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ పైన కూడా కొంత ఇబ్బంది పెట్టారు. బికాస్ ఒక దగ్గర యుద్ధం జరుగుతుందని అంటే డెఫినెట్ గా మన ఆర్మీ పర్సన్స్ అక్కడ ఉండాల్సిందే, ఫైనాన్షియల్ కొంత స్టెబిలిటీ ఉండాల్సిందే, ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది, ఏదో రకంగా అలజడి ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే మనం గతంలో చూసాం ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో ఫ్లైట్స్ వెళ్ళలేదు, సో కొంత ట్రేడ్ తగ్గిపోయింది, కార్గోస్ వెళ్ళడం ఆగిపోతాయి. ఇవన్నీ కూడా ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలన్న ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెడతాంటే వద్దంటాడు, సామ్సంగ్ కంపెనీ పెట్టుబడులు పెడతాంటే వద్దంటాడు. వేరే దేశాలతో పోలిస్తే ఇండియా పెద్ద గొప్ప ఏం కాదు, లేకపోతే ఇండియాతో పెద్ద తారతమ్యాలు ఏం లేవు, ఇండియాని డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం లేదు, ఇండియా అందరి లాంటిది అని చెప్పి ఇండియాపై టారిఫ్ పెంచుతాడు. ఇప్పుడు రష్యాతో దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి కూడా చాలా సార్లు హెచ్చరించే ప్రయత్నం చేశాడు. బట్ ఇండియా నెవర్ లిజన్స్ టు సమ్ వన్ వర్డ్స్. సో ఇండియా ఏదో ఒక డొనాల్డ్ ట్రంప్ చెప్తే వినాల్సిన అవసరం లేదు. బికాస్ వాట్ వి నీడ్ వి నోస్ దాట్ మనకేం కావాల్సినది పర్ఫెక్ట్ గా మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ రకంగా మన ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. డెఫినెట్ గా ప్రజలంతా కూడా అదే రకమైన ఆలోచనతో ఉన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎంత చెప్పినా వినడం లేదు, వీళ్ళు భయపెట్టినా బెదిరించినా ఎదిరించినా ఏ రకంగా వినడలేదని చెప్పి ఇప్పుడు ఈ పిచ్చి కుక్కని, ఆయన పెంచుకున్నటువంటి ఈ పిచ్చి కుక్కని కావాలని కొన్ని అరువు అందరినీ భయపెట్టు అనే రకంగా పాకిస్తాన్ పిచ్చి కుక్కని ఇప్పుడు మరోసారి భారత్ వైపుగా మళ్లించాడు. బట్ వన్ థింగ్ క్లియర్లీ, పాకిస్తాన్ కి భారత్ ఏం చేయగలుగుతుందో తెలుసు, ఏ రకంగా చేసిందో తెలుసు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసు. అదంతా ఊహించింది. కానీ ఇక్కడ అమెరికా ఇచ్చినటువంటి ఆ వెన్నుదన్నుతోనే ముందుకు వెళ్తోంది. కానీ ఒక వన్ థింగ్ ఫైనల్ గా సచిన్ ఏంటంటే, ఉక్రెయిన్ కి ఏ రకంగా వెన్నుదన్నుగా అమెరికా నిలబడినా, బ్రిటన్ లాంటి దేశాలు నిలబడినా కానీ ఉక్రెయిన్ కుప్పకూలిపోయింది, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఉక్రెయిన్ సంబంధించిన ఆస్తులు మొత్తాన్ని కూడా వేరే దేశాలు తనఖా పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏదో ఆ పిచ్చి కుక్క ఎవరు బిస్కెట్ వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే ఎవరు బోనిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి అందరి మీద అరవడానికి మొదలు పెడుతోంది. కానీ రేపటి రోజున అదంతా కూడా పాయిజన్ గా మారి అదే చచ్చిపోతున్న విషయాన్ని పాకిస్తాన్ మర్చిపోతోంది. సో డెఫినెట్ గా ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి మరి రేపు లేదా అర్ధరాత్రి కల్లా ఏదైనా జరగవచ్చు. ఒక పాకిస్తాన్ మరొక కాలరాత్రిని కూడా ఇండియా పరిచయం చేయొచ్చు. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం యుద్ధంలో చిత్తుగా ఓడిపోయిన ఇటు పిచ్చి పాకిస్తాన్ బుద్ధి మాత్రం అస్సలు మారటం లేదు. కుక్కతోక వంకర బుద్ధి అంటూ ఉంటాం కదా, బహుశా కుక్కతోకకి సంబంధించి అయినా కాస్త కర్రకడితే, కొంచెం గట్టిగా కర్రకడితే ఉంటుందేమో, కానీ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు దాన్ని చేయడం, అది దాని సహజం. కానీ దానికి ఏమిటి విశ్వాసం ఉంటుంది. వీళ్ళకే ఉంది విశ్వాస ఘాతకులు వీళ్ళు, విశ్వాసానికి అర్థం లేని వాళ్ళు వీళ్ళు, విశ్వాసం అనేది కనీసం ఇసుమంతైనా లేని వాళ్ళు వీళ్ళు. పాకిస్తాన్కి సంబంధించి సరిహద్దుల్లో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఇంకా చెప్పాలంటే మొట్టమొదటిసారి నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. పూంచ్ కేజీ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్కి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 15 నిమిషాల పాటు కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను భారత్ ఆర్మీ తిప్పికొడుతోంది.
ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడొచ్చు. ఆ దృశ్యాలను చూస్తే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ జిత్తుల మారి నక్క మళ్ళీ తన కుక్క బుద్ధిని చూపించింది. ఏదో అంటూ ఉంటారు కదా, కుక్క తోక వంకర అని చెప్పి. బహుశా దాన్ని అవమానించడానికి నా ఉద్దేశం కాదు, కానీ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ తన కుక్క బుద్ధిని చూపించింది. యుద్ధంలో చిత్తుగా ఓడిన బుద్ధి మాత్రం మారలేదు పాకిస్తాన్ది. సరిహద్దుల్లో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. పూంచ్లోని కేజీ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 15 నిమిషాల పాటు కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఇప్పటికే తోక ముడిచిన పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ తన కుక్క బుద్ధిని, తన వక్ర బుద్ధిని, తన వంకర బుద్ధిని, తన పనికిమాలిన చేష్టని ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తోంది. యుద్ధంలో చిత్తుగా ఓడిన బుద్ధి రాలేదు పాకిస్తాన్. ఇటు భారత సత్తా ఏంటో చూసింది. మరి ముఖ్యంగా చైనా సపోర్ట్ తీసుకుంది, టర్కీ సపోర్ట్ తీసుకుంది. ఇలా ఎంతమంది సపోర్ట్ తీసుకున్నా గెలవలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ దృశ్యాలను, ఆ లైవ్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న ఆర్టీవీ. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మమ్మల్ని కలవరపడకూర్చడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూద్దాం. ఏరా ఆసిమ్ మున్నీర్, ఏం గడ్డి తిన్నావు? పచ్చగడ్డ ఏమైనా తిన్నావా? లేకపోతే ట్రంప్ పెట్టిన ఎండుగడ్డ ఏమైనా గట్టిగా మేసావా? ఏం నీ కుక్క బుద్ధి? ఏం చూసుకొని విర్రవీగిపోతున్నావు? ఎవరి దన్నుముద్దని చెప్పి పేటరేగిపోతున్నావురా నువ్వు? నీ ప్రతాపం ఏమైనా ఉంటే, నీ ఆర్మీకి సంబంధించి నీ ప్రతాపం ఏమైనా ఉంటే కనుక నీ జీవితాన్ని, అక్కడ ప్రజల జీవితాన్ని బాగుపడేలా చేసేందుకు ప్రయత్నం చేయండి. వరదలో కొట్టుకుపోతున్న పాకిస్తాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నీళ్లు రాని నీ పాకిస్తాన్లో నీళ్లు ఎలా తెచ్చుకోవాలి, ఎలా అడుక్కోవాలో తెచ్చుకునే ప్రయత్నం చేయి. కానీ కవ్వింపులకు దిగితే గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఈసారి భారత్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. ఇంతవరకు నీకు వెనకాల దన్నుగా ఉండాలని చెప్పి ఎవరైతే భావించడం జరుగుతోందో గుర్తుపెట్టుకో, వాళ్ళే నీ గుండెల మీద గుణపాన్ని దించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకే తినడానికి తిండి లేని పరిస్థితి. ఇప్పుడు నీకు గడ్డి ఏ స్థాయిలో పెడతారో చూద్దు. గాని ఎవరిని చూసి విర్రవిగిపోతున్నావో, ఎవరిని చూసుకొని ఊరిక ఎగరెగిరి పడుతున్నావో తోకలు కట్ అవుతాయి. గుర్తుపెట్టుకో ఆసిమ్ మునీర్, డోంట్ ఫర్గెట్ టు whom you are having a conflict. ఒక్కసారి దృశ్యాలు చూడండి. ఏ స్థాయిలో వాళ్ళు మళ్ళీ కాల్పులకు తెగబడిన పరిస్థితి. పాకిస్తాన్ ట్రంప్ ఇండియాపైకి ఎగదోస్తున్నాడా? ఎవడు ఎగదోసినా, ఎవడితోనో సపోర్ట్ తీసుకుని ఎగరెగిరి పడినా గుర్తుపెట్టుకో, ఆత్మనిర్భర్ భారత్ ఖుద్ కి पैर में. If you want to say in English, I'll just tell you, we will stand on our own foot, we stand on our own legs, not like you Pakistan, don't forget that. आपके जैसे नहीं हम लोग, भीख मांगने वाले नहीं हम लोग, तेरे जैसे भीख मांग के देश को चलाने वाले नहीं हम लोग. याद रख लो आसिम मुनीर, గుర్తు పెట్టుకో, నువ్వు కాల్పుల విరమణకు ఉల్లంఘించావు ఆపరేషన్ సింధూర్. అఫ్ కోర్స్ ఇప్పటికే అది బతికే ఉంది. గుర్తుపెట్టుకో, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్లోనే ఉంది, అది ముగియలేదు. మన పార్లమెంట్లో కూడా చెప్పుకొచ్చారు భారత ప్రధాని. మా ప్రతినిధి మనోజ్ నాతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు. మనోజ్, ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ దుష్ట ప్రయోగం ఇది. ఈ దుష్టులు మళ్ళీ మన మీద దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణకు, ఒక విధంగా చెప్పాలంటే కాల్పులకు పాల్పడ్డారంటే కాల్పుల విరమణకు వాళ్ళు ఒప్పుకున్నట్టే, కాల్పుల విరమణకు సంబంధించి కాల్పుల విరమణ ఉల్లంఘించినట్టే. సో ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సెక్టార్ లోని కృష్ణా ఘాటి సెక్టార్ లో 15 నిమిషాల పాటు కంటిన్యూస్ గా
బాంబుల వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. 10 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఇండియా ఆర్మీ వైపు కూడా తిప్పికొట్టింది. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పటివరకు అయితే జరిగినటువంటి